24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. వైసీపీ పని అయిపోయిందా అంటే నిజంగానే అయిపోయిందని అనుకోవాలి. 11 సీట్లతో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలతో ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు 151 నుంచి 11కి పడిపోయినా ఆ పార్టీని మొత్తానికి పక్కకు పెట్టేశారని అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. అయితే దీన్ని గ్రహించారు. తాడేపల్లి ప్యాలెస్లో ఉండలేక తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఆయనకు ఒక భయం పట్టుకుని ఎప్పుడు ప్రజలు వచ్చి తిరగబడతారా అనే ఒక భయంతో ఆయన పులివెందులు వెళ్ళి పులివెందుల ప్యాలెస్లో కూర్చున్నారు. అక్కడి నుంచి కూడా మళ్ళీ అక్కడ మనం చూసాం. అక్కడ కట్టెలు దించుకున్న ఆ అభిమానాన్ని చూసాం. మీరు ఎంత దారుణమైనటువంటి వ్యక్తులు మీ వెనకాల పెట్టుకున్నారు, అందుకే ఓడిపోయారు అని చెప్పి చాలా బహిరంగంగానే అక్కడ ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. అక్కడి నుంచి కూడా ఆయన మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. ఆయన ప్యాలెస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కొన్ని చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బెంగళూరుకి అంటే కర్ణాటకకి సంబంధించిన గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఆయన డికే శివకుమార్ గారితో ఎందుకని చర్చలు జరుపుతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అని చెప్పి టీడీపీ నాయకులు చాలా మంది బహిరంగంగానే వచ్చి అంటున్నారు. ఇది గతం నుంచి కూడా ప్రచారం సాగుతుంది. ఓ పక్క షర్మిల గారు కూడా దానికి సంబంధించి ఆమె ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షురాలుగా ఉంటుండగా ఈ పక్కన ఈయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఊపందుకుంటుంది కాబట్టి ఆయన ఉనికి కోల్పోకూడదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కలిపి ఆంధ్రప్రదేశ్ అధికారం సాధించాయి కాబట్టి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కలిస్తే బాగుంటుంది అన్నట్టుగా అనుకున్నారట. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అని చెప్పి షరతు పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి కూడా ఆయన అంగీకరించినట్టుగా టీడీపీ నాయకులు అయితే చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఆయనకి ఇంకా ప్రత్యామ్నాయం ఏం లేదు. ఆయన బయట ఉండాలి అన్న, అంటే జైలుకు వెళ్లకుండా ఉండాలి అన్న కాంగ్రెస్ పార్టీ అండదండలో ఏదో ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటే కనీసం వాళ్ళు ఏదన్నా పార్లమెంట్లో గట్టిగా పోరాడే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అనుకుంటున్నట్టున్నారు. అలాగే ఆర్థికంగా ఆయన దోచుకున్నటువంటి సొమ్ము అని చెప్పి ఏదైతే ఉందో దాని గురించి కూడా కొంత సేఫ్గా ఏదో రకంగా కేసులతో, వాయిదాలతో, ఇంకొక బెయిల్తో ఆయన బయట ఉండే అవకాశం అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో లేకపోయినా, లేదంటే అటు కర్ణాటకలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కాబట్టి కొంచెం అండదండలు ఉంటాయి. ఆయన బిజినెస్కి సంబంధించి కావచ్చు, ఆయన ఆస్తి పాస్తులకు సంబంధించి కావచ్చు, ఒక అండ దొరుకుతుంది అని చెప్పి డికే శివకుమార్ గారితో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన చెప్పాలంటే చెడ్డీ దోస్త్ అంటారు కదా, అలాంటి వ్యక్తి అనమాట. గాలి జనార్దన్ రెడ్డి గారితో కూడా ఆయనకి అనేక సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో మైనింగ్ మాఫియా కింగ్గా ఉన్నటువంటి ఆయనకి, ఈయన కూడా అవినీతిలో కింగ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. చాలా బంధుత్వాలు కూడా దగ్గరగా ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ కలిసి కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా ఒక సొంత పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా కలిసి అటు కాంగ్రెస్లో వెళదాం అన్నట్టుగా కూడా చర్చలు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే వాళ్ళు ఖండించినా కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళు అంబటరాంబాబు గారు లాంటి కొంతమంది బయటకు వచ్చి ఖండించినా కూడా నిజాలు అయితే మాత్రం బెంగళూరు ప్యాలెస్కు ఎందుకు వెళ్ళారు, డికే శివకుమార్ గారిని ఎందుకు కలిశారు, అక్కడ ముఖ్యంగా అక్కడ మైనింగ్ కింగ్ అయినటువంటి ఆయనను ఎందుకు కలిశారు, ఆయన ప్రాణ స్నేహితుడిగా ఉన్నటువంటి ఆ గాలి జనార్దన్ రెడ్డి గారిని ఎందుకు కలిశారు అనేది బయటకు చెప్తేనే తెలిసేది. అది కూడా మరి అవన్నీ చెప్పకుండా మీకు కలవట్లేదు, కావాలని మా మీద నిందలేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంత కప్పిపుచ్చుకుందాం అనే ప్రయత్నం చేసినా కూడా ఈజీగా చాలా మందికి అర్థం అవుతుంది. ఎందుకు శివకుమార్ గారిని, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి కలవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనుకోవచ్చు. సో ప్రజలకి ఈజీగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఏంటనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టే ఆయనకు ఒక మంచి 11 సంఖ్యల అసెంబ్లీలో సీట్లు ఇచ్చి 11 మందిని జాగ్రత్తగా గెలిపించి ఇంట్లో కూర్చుంటారో ఎక్కడ కూర్చుంటారో అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఆయన మరి ఏం చేస్తారో, ఆయన త్వరలో డెసిషన్ కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాయిన్ అవుతారా, విలీనం చేస్తారా, లేదంటే ఏమైనా పొత్తు ఏర్పాటు చేసుకుంటారా అనేది వెయిట్ చూద్దాం. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.